ద్వారా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 1142 రెవెన్యూ మినిస్టర్ గారు. థ్యాంక్ యూ స్పీకర్ సార్. గౌరవ సభ్యులు వెంకటరాజు గారు అడిగిన ప్రశ్నకు అధ్యక్ష, ఏ ప్రశ్నకి అవునండి మరియు విచారణ ప్రక్రియలో ఉంది. బి ప్రశ్నకు అధ్యక్ష అవునండి. సి ప్రశ్నకు అధ్యక్ష 27/1/2025 తేదీ గల రెవెన్యూ శాఖ యొక్క GOMS 23 ద్వారా అందరికీ గృహాలు అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ చేయడం ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది అధ్యక్ష. అర్హులైన ఏ లబ్ధిదారుడు కూడా దీంట్లో అంటే అందరికీ గృహాల పోర్టల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అధ్యక్ష. అందిన మొత్తం దరఖాస్తు సంఖ్య అధ్యక్ష 4,01,876 అధ్యక్ష. అంగీకరించిన దరఖాస్తు సంఖ్య అధ్యక్ష 1,03,494 అధ్యక్ష. తిరస్కరించబడినటువంటి దరఖాస్తు సంఖ్య అధ్యక్ష 1,41,928 అధ్యక్ష. దర్యాప్తులో ఉన్నాయి అధ్యక్ష 1,56,454 అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. వెంకటరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. 2019-2024 కాలంలో జరిగిన అతిపెద్ద భూదందా మరియు భూ స్కామ్ అధ్యక్ష. ఇది సుమారుగా పేదవాళ్ళకి ఇళ్ళు ఇస్తామని చెప్పి 30 లక్షల ఇళ్ళు మంజూరు చేస్తామని చెప్పి చివరికి 19 లక్షల ఇళ్ళు మాత్రం శాంక్షన్స్ ఇచ్చి చివరికి వాళ్ళ పరిపాలన పూర్తయ్యే సందర్భానికి కేవలం 6 లక్షల ఇళ్ళు మాత్రమే నిర్మాణం పూర్తి చేశారు అధ్యక్ష. ఆ ఇళ్ళు కూడా ఆ ఇళ్ళకి రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, త్రాగునీరు సదుపాయం లేదు, కరెంటు కూడా లేదు. చాలా ఊరికి సుదూరాన చీకటిలో మొగ్గుతున్నాయి అధ్యక్ష. అనేక సమస్యలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. ఈ భూముల విషయాల్లో కూడా అధ్యక్ష సుమారుగా ఈ యొక్క మార్కెట్ ధర కంటే ఎక్కువ చూపించి 7,000 కోట్ల రూపాయలు ఇక్కడ అతిపెద్ద స్కామ్ జరిగింది అధ్యక్ష. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏదైతే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, అట్టడుగు వర్గాలు, పేద వర్గాల దగ్గర ఉన్న భూముల్ని బలవంతంగా లాక్కోవడం కూడా జరిగింది అధ్యక్ష. తమరి ద్వారా గౌరవ మంత్రి గారికి విన్నపం అధ్యక్ష, ఏదైతే ఆ కాలంలో అర్హులుగా ఉండి కూడా రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ యొక్క ఇళ్ల స్థలాలు ఇళ్ళు పొందలేకపోయిన వాళ్ళు అర్హులను గుర్తించి మళ్ళీ వాళ్ళకి ఈ ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, వాళ్ళు 5 ఏళ్ల కాలంలో కేవలం 6 లక్షల ఇళ్ళ నిర్మాణమే పూర్తి చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేవలం 16 నెలల్లోనే 3 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేసి మళ్ళీ ఇప్పుడు రేపు ఉగాదికి మరో 5 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేయబోతున్న సందర్భంలో ఈ వచ్చిన అతి తక్కువ కాలంలోనే 8 లక్షల ఇళ్ళు నిర్మాణం పూర్తి చేశాం అధ్యక్ష. ఇప్పుడు గౌరవ మంత్రి గారి యొక్క సమాధానంలో 4 లక్షల ఇళ్ళు మళ్ళీ రిక్వెస్ట్లు వచ్చినాయని చెప్పారు అధ్యక్ష. తమరి ద్వారా వాటిలో గతంలో అన్యాయం జరిగిన ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసే విధంగా చేస్తారని, అదేవిధంగా మంత్రి గారి సమాధానంలో గతంలో స్కామ్ జరిగిందని వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా ఒక మంచి ఎంక్వైరీ చేసి ఎవరైతే దానికి ఆ యొక్క అవినీతికి పాల్పడ్డ వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలని, వాళ్ళకి శిక్ష పడేలాగా చేయాలని, ఏదైతే దుర్వినియోగం అయిన నిధులు కూడా మళ్ళీ తిరిగి తెప్పించి పేదలకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. ఇప్పుడే గౌరవ మంత్రి వారు అచ్చెన్నాయుడు గారు చెప్పారు అధ్యక్ష 2019-24 పరిపాలన గురించి అధ్యక్ష. గత ప్రభుత్వం అధ్యక్ష 19/8/2019 GOMS 367 ద్వారా అధ్యక్ష నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అని చెప్పి ఒక పథకం తెచ్చింది అధ్యక్ష. పేదోడి పేరుతో అధ్యక్ష తమ పట్టులు నింపుకునే విధంగా ఈ అన్ని కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో పేదవాడు లబ్ధి పొందలేదు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో 1.5 సెంటు, పట్టణాల్లో 1 సెంటు ఇస్తా అని చెప్పేసి వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మొత్తంగా 31,35,320 దరఖాస్తు వస్తే అధ్యక్ష 22,80,358 పేదల ఇళ్ల స్థలాలు పట్టాలు మంజూరు చేశారు అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష దాంట్లో కేవలం 15 లక్షలు మాత్రమే, దాదాపుగా 15 లక్షలు మాత్రమే కన్వేన్స్ డీడ్ తీసుకున్నారు అధ్యక్ష. అంటే మిగతా 7 లక్షల పై చిలుకు అధ్యక్ష కేవలం వాళ్ళ అనువాయులకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ మిత్రులకి ఇచ్చుకున్నారు తప్ప అని అర్థమవుతుంది అధ్యక్ష అక్కడ. సో దాని మీద కూడా ప్రత్యేకమైన వెరిఫికేషన్ VROలు, RIలు అలాగే MRO స్థాయిలో ఒక వెరిఫికేషన్ కమిటీ వేశారు అధ్యక్ష. CCLA గారి ఆదేశాల మేరకు తప్పకుండా దీనిపైన వెరిఫై చేసి న్యాయం చేస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష ఏది లబ్ధిదారులు అందరూ కూడా వైసీపీ కార్యకర్తల్లాగానే ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. వీటిలో అధ్యక్ష ఇప్పుడు దాకా 43,948 మంది అనర్హులుగా ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టుగా తెలిసింది అధ్యక్ష. మరో 1,11,000 ఇప్పుడు పరిశీలన ఉన్నాయి అధ్యక్ష. తప్పకుండా వీటిని ఏదైతే అనర్హులకు ఇచ్చారు అధ్యక్ష రిజిస్ట్రేషన్ చట్టం 1908 ప్రకారంగా అధ్యక్ష వాటి కన్వీనియన్స్ డీడ్లని మేము రద్దు చేస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష మీరు గతంలో చూస్తే అధ్యక్ష ఏదైతే నివాస యోగ్యం లేనటువంటి ప్రాంతాల్లో అధ్యక్ష ముఖ్యంగా పొలాల్లో, చెరువుల్లో ఏదైతే కొద్ది వర్షానికే
పెద్ద మునిగిపోయే ప్రాంతాల్లో అధ్యక్ష ఇవన్నీ ఇచ్చినటువంటి పరిశ్రమ చూసిన అధ్యక్ష. అందుకే అధ్యక్ష 2,65,691 మంది మాకు ఈ వద్దు ముర్రు అని చెప్పేసి కూడా వెనక్కిచ్చినటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష. అందులో ముఖ్యంగా అధ్యక్ష దాదాపుగా 10,700 లేఅవుట్లు వేస్తే అధ్యక్ష సగానికంటే తక్కువ ప్లాట్లు మాత్రమే కేటాయించబడినాయి అధ్యక్ష. దీంట్లో ముఖ్యంగా సభ్యులు చెప్పినట్టుగా వెంకటరాజు గారు చెప్పినట్టుగా అధ్యక్ష 10,414 కోట్ల రూపాయలు కేటాయిస్తే దాంట్లో దాదాపుగా 6 నుంచి 7,000 కోట్ల స్కామ్ జరిగిందంటే అధ్యక్ష వాళ్ళు పేదవాళ్ళ పట్ల ఎలాంటి బిహేవియర్ చూడండి అధ్యక్ష. ఎందుకంటే అదే ముందుగానే అక్కడ గ్రహించుకుని ఇక్కడ తీసుకుందామని గ్రహించి అక్కడ నాయకులు దాన్ని పేదలకు లాక్కుని 2 రెట్లు 3 రెట్లు గవర్నమెంట్కి అమ్మే పరిస్థితి అధ్యక్ష. మనం ఈ జిల్లాలో చాలా చూసాం అధ్యక్ష. పేపర్ తెలిస్తే మనకి ఈ గుంటూరు జిల్లాలో కూడా మనకి చాలా స్కాములు మనం బయటకు వచ్చినాయి అధ్యక్ష. నివాస యోగ్యం కాని ప్రాంతాల్లో ఇలాంటివి చేశారు కాబట్టి చాలా వ్యతిరేకత వచ్చింది అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష వాళ్ళు కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో 1,80,000 అది మాత్రమే ఇచ్చారు కానీ ఏది అదనంగా ఇవ్వలేదు అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రతి ఒక్క పేదవాడికి కూడా కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి అని సిద్ధాంతంతో పెట్టిన పార్టీ అధ్యక్ష. ప్రతి ఒక్క పేదవాడికి పక్కా ఇల్లు ఉండాలని చెప్పే లక్ష్యంతోనే ఆ రోజు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేశారు అధ్యక్ష. అందుకే గతంలో కూడా అధ్యక్ష టీడీపీ ఉన్నప్పుడు అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో 50,000, పట్టణ ప్రాంతంలో ₹1,00,000 కూడా మనం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష హౌసింగ్ ఫర్ ఆల్ కింద అధ్యక్ష 27/1/2025 నాడు GOMS 23 అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఏ అయితే పేదలు ఉన్నారో అధ్యక్ష అందరికీ గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు ఇచ్చే విధంగా ఒక కార్యాచరణ రూపకల్పన చేయమని చెప్పి GOM కూడా వేయడం జరిగింది అధ్యక్ష. దాంట్లో నేను గౌరవ మంత్రులు పార్థసారథి గారు, గౌరవ మంత్రి నారాయణ గారు కూడా సభ్యులుగా ఉన్నాం అధ్యక్ష. ఏదైతే పట్టణ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష అక్కడ మనకి భూములు దొరకవు కాబట్టి అధ్యక్ష ఏపీ టీట్కో లేకపోతే ULB ద్వారా మన ప్రభుత్వ సంస్థల ద్వారా చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ చేసిన అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత పూర్తి హక్కులు వచ్చే విధంగా కూడా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ అలాగే RTGS ద్వారా ఎక్కడ కూడా తప్పు జరగకుండా ఉండాలని చెప్పేసి పారదర్శకంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తాను అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులు వెంకటరాజు గారు చెప్పినట్టుగా 4 లక్షల అప్లికేషన్ ఫర్ హౌస్ సైట్స్ అధ్యక్ష. వారు చెప్పింది 8 లక్షల ఇల్లు అధ్యక్ష. ఇల్లు వేరే అధ్యక్ష, హౌస్ సైట్స్ వేరే అధ్యక్ష. ఇల్లు మాత్రం దాదాపుగా 4 లక్షల పై చిలుకు మాకు అప్లికేషన్ వచ్చింది అధ్యక్ష. దాన్ని పారదర్శకంగా మేము తప్పకుండా పేదవాడికి ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఓకే అండి.